సైదాబాద్లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి హత్యకు గురైంది. అయితే ఇది ఏదైతే అత్యాచారానికి గురైన బాలికపై ఎవరైతే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడో ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ వారి కుటుంబ సభ్యులను ఇప్పటికే పెద్ద ఎత్తున అందరూ పరామర్శిస్తున్నారు. అయితే ఈ నిందితుని ఇప్పటివరకు పోలీసులు పట్టుకున్నారా పట్టుకోలేదనే విషయాన్ని కూడా పోలీసులు స్పష్టంగా చేయట్లేదు. అయితే నిందితుడిని పోలీసులు పట్టుకోవడంలో వైఫల్యం చెందారని చెప్పి ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ ఇప్పటివరకు ఎవరు స్పందించలేదని చెప్పి దీనిపై వెంటనే నిందితుని పట్టుకొని కఠినంగా అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆయన కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో మాట్లాడడానికి కొందరు మంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 6 ఏళ్ల బాలికపై ఒక మానవ మృగమైన వ్యక్తి ఒక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? మానవ మృగం అని మీరే అంటున్నారు. మృగాలు మన పక్కన ఉన్నాయని గుర్తించలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకంటే మృగము అనే మగాడు మృగంలాగా కనిపించడం లేదు. దానికి కారణం బానిస అయిన మత్తు పదార్థాలకు బానిస అయి ఆల్కహాల్కి బానిసలై వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విచక్షణ కోల్పోయిన పరిస్థితిలో ప్రతి మగవాడు ఉంటున్నాడు. అంటే ఈరోజు ఇక్కడ జరిగిన ఈ పసిపాపనే కాకుండా ఎంతోమంది, ఈ పసిపాప వెలుగులోకి వచ్చింది, వెలుగులోకి రాని పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే ఒక 6 ఏళ్ల పాపనే కాదండి, పుట్టిన పసికందుని కాపాడుకోలేని పరిస్థితిలో దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీ వరకు వస్తేనే అవి ప్రాణాలా, మీ వరకు వస్తేనే అవి మరణాలా, మీ వరకు వస్తేనే అత్యాచారాలా? అంటే మీ గొప్ప వాళ్ళ కుటుంబాలలో జరిగితే మాత్రం అవి 24 hours స్క్రోల్ అవుతూనే ఉంటాయి మీడియాలో. అయినా సరే పర్లేదు, ఇప్పటికైనా మీరు ఇక్కడ న్యాయం చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఈ జరిగిన ఈ తల్లిదండ్రులు కోల్పోయారు బిడ్డను మీరు ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. ఎక్స్గ్రేషియా ఇస్తే మాత్రం బిడ్డ ప్రాణాలు మీరు తీసుకురాగలుగుతారా? బిడ్డ ప్రాణాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకురారు. ఇంకొక బిడ్డకి మాత్రం ఇలాంటి అన్యాయం జరిగితే మాత్రం ఎక్కడ కూడా మహిళా సంఘాలు మాత్రం ఊరుకోవు. ప్రతి మహిళ ఒక బిడ్డని కనింది. మేము లేకుండా మీరు ఎక్కడి నుంచి జన్మ పొందారు? మహిళలకి ఇంత విచక్షణ, ఇంత చిన్న చూపు మీరు ఎందుకు చూపుతున్నారు? మహిళలు లేకుండా మీకు ఏమి ఇంట్లో నుంచి ఒక క్షణం, ఒక అంగుళం కూడా మీరు జరగలేని దుస్థితిలో ఉంటారు. అలాంటిది ఎక్కడో జరిగింది మాకెందుకు అని చెప్పేసి మీ రాజ్యాంగ సీట్లలో మీరు కూర్చునే ఉంటారు. మరి రాజ్యాంగం ఇన్ని చట్టాలు తీసుకొచ్చినా చట్టాలను మాత్రం ఎందుకు మీరు ముందుకు తీసుకురావట్లేరు? ఎందుకు అవి మీ చుట్టాలకు మాత్రమే పరిమితమా? మీ చుట్టాలకు మాత్రమే అవి అమలవుతాయా? గిరిజనులకు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఎందుకు వర్తించట్లేదు? ఇక్కడ జరుగుతున్న ఈ ఒక్క అమ్మాయే కాదు, దిశ యాప్ని ప్రవేశపెట్టారు, కరెక్టే. దిశ యాప్, మరి ఈ పసిపిల్లకి మొబైల్ ఎక్కడుంటుంది? దిశ యాప్లో ఎలా స్పందిస్తుంది? ఇలాంటి బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి? మరి ఇలాంటి బిడ్డల్ని కాపాడుకోవడానికి అనుక్షణం మేము కాపలా ఉండాలంటే ఉద్యోగాలు, ఎటువంటి పనులు చేసుకోకుండా మేము ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మా బిడ్డల్ని కాపాడుకోవడానికి మాకు రక్షణ ఏది? ఎవరిస్తారు రక్షణ? మీరు ఎంతసేపు దళితులకు 10 లక్షలు ఇచ్చారే, ఆ 10 లక్షలలో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డల్ని కాపాడడానికి మీరు చట్టాలు ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు దళితులకు ఎందుకు ఇచ్చారు? మీ ఓట్ల బ్యాంకుల లెక్కింపు ఎవరిచ్చారండి మీకు ఆ 10 లక్షలు? మీవా? నీ ఇంట్లో నుండి ఇచ్చారా? నీ ఇంట్లోవా? ఇవన్నీ మావి, మా డబ్బులు. ఉప్పులు పప్పుల మీద ట్యాక్సులు పే చేస్తున్నాం మేమిచ్చే డబ్బులతోని మీరెవరు 10 లక్షలు? ఒక దళితులే ఒక్కలే పేదవాళ్ళ? గిరిజనులంతా పేదవాళ్ళు కాదా? బీసీలో పేదవాళ్ళు లేరా? నీ ఓట్ల కోసం అని చెప్పేసి మమ్మల్ని మాపైన ట్యాక్సులు పే చేసి మీరు ఇవ్వడానికి మీకంత దమ్ము ధైర్యం ఉంటే అది ఇచ్చే 10 లక్షలలో ఒక 50,000, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ అంటున్నారు కేసీఆర్ గారు. ఏది బంగారు తెలంగాణ? ఎక్కడుంది మీ బంగారు తెలంగాణ? దసరాకి బట్టలు పంచడంలో ఉందా మీ బంగారు తెలంగాణ? అది కాదు కదా. బంగారు తెలంగాణ అంటే తల్లి, తెలంగాణ తల్లి అని కొలుచుకుంటున్న తల్లిలోనే ఆడది ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించకుండా ఈ రోజు వరకు ఇదొక్కటే సంఘటన కాదు, ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఇక్కడ జరుగుతున్న మీ బంగారు తెలంగాణను మీరు చూపించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఆడబిడ్డగా నేను ఎందుకు పుట్టలేదు అని ప్రతి ఆడపిల్ల గర్వపడేలాగా మీరు బంగారు తెలంగాణను తీసుకురండి. ఎందుకంటే ఈ తెలంగాణలో అలాంటి చట్టాలు మీరు తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు వాడు చంపాడు, ఆడపిల్ల మీద చెయ్యేస్తే తక్షణం నాకు ఇది మరణం, నాకు ఇది శాసనం అనే చట్టాలైతే మీరు ఎప్పుడు తీసుకొస్తారో, వాడు ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే అమ్మో నాకు నేను చెయ్యి వేసానంటే నాకు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా
వారి పిల్లల్ని మీ పిల్లల్ని పెంచే పద్ధతి మేము తల్లులమే. అయినా సరే మగ పిల్లవాళ్ళను పెంచే ప్రతి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక, మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఎక్కడుంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారో తల్లిదండ్రులుగా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. చేసుకున్న తర్వాత కూడా వాడు సైకోగా బిహేవ్ చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని కూడా నాశనం చేయాల్సిన దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకు ఇలాంటి చట్టాలన్నీ మీకోసం మాత్రమే పెట్టుకుంటున్నారు, మా కోసం ఎందుకు తీసుకురావలేకపోతున్నారు? దయచేసి ఇక్కడ జరిగిన ఈ ఒక్క పాపకే కాదు, ఇంకెక్కడ కూడా అన్యాయం జరిగితే మాత్రం ఏ ఆడపిల్ల కూడా, ఏ మహిళలను కూడా మేమందరం ముందుకు పడి ఆ అన్యాయాన్ని అరికట్టడానికి ముందుకు వస్తామని హెచ్చరిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మరెక్కడ జరగకుండా ప్రభుత్వం మీరు చూసుకుంటారా, మమ్మల్ని చూసుకోమంటారా? మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా మేము అక్కడికక్కడే ఆఫ్ఘనిస్తాన్లో ఫారెన్ కంట్రీస్లో ఎందుకండి మీరు సౌదీ అరేబియా అలాంటి వాటిలో ఆడపిల్ల మీద చెయ్యి వేయగానే నడి రోడ్డు మీద నిలబెట్టి వాడిని షూట్ చేసి పడేస్తారు. మరి మనకెందుకు అలాంటి చట్టాలు తీసుకురాలేకపోతున్నారు మీరు? అంటే చాతగాని ప్రభుత్వమా మీది? చాతగాని ప్రభుత్వంలో మీరున్నారా? మీకు రాజ్యాంగం అధికారం ఇచ్చింది చట్టాలను అమలుపరిచే అధికారం, బట్ మీరు ఎందుకు మరి చట్టాలను అమలుపరచట్లేరు? ఈ విషయంతోనైనా సరే మీరు గట్టిగా మంచి చట్టాలను తీసుకురాకపోతే మీ చట్టాలని మేము చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి మరొకసారి మరోమారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ప్రతి ఒక్కరు మోడీ గారు రాగానే అన్ని తివాచీలు పరిచి అన్నీ చేస్తారు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయానికి మీరు ఎలాంటి స్పందన ఇస్తారో ఈ తీర్పుతో మీరు, ఈ ప్రభుత్వంలో ఉన్న మీరు మాకు గట్టి సమాధానం చెప్తారని, గట్టి చట్టాలను తీసుకొచ్చి ఈ చైత్రకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఘటన ఉంది కదా మనం, అయినా ఇప్పటి వరకు పోలీసులు నిందితున్న పట్టుకున్న దాఖలాలు అయితే లేకపోయినాయి. అంటే దీంట్లో అంటే ప్రభుత్వం పోలీసులు కావాలని పట్టించుకోవట్లేదు అంటే, లేదంటే ఈ గిరిజన బాలిక అవడం వల్ల ప్రభుత్వం కావాలని పట్టించుకోవట్లేదు? గిరిజన బాలిక అనే విషయం కన్నా మనము దిశ యాప్ క్రియేట్ చేసినప్పుడు, దిశ సంఘటన జరిగిన వెంటనే మీరందరు గమనించారో లేదో, నెక్స్ట్ డేనే ఇంకొక మహిళ అక్కడ మరణించడం జరిగింది. అది కూడా ఒక మృగాడి చేతిలోనే జరిగింది. మరి అక్కడ వాడిని ఎందుకు శిక్షించలేదు? అక్కడ వాడిని మాత్రం ఎందుకు మీరు మన చట్ట పరిధిలోకి తీసుకోలేదు? ప్రియాంక రెడ్డికి జరిగిందనేసా మీరు ముందు జాగ్రత్తగా, ముందు చర్యలుగా వాళ్ళందరినీ షూట్ చేసి పడేశారు. మరి ఇంకే ఆడపిల్ల కాదా? మా ఆడవాళ్ళ ఓట్లు మాత్రం మీకు ఎందుకండి? మా ఆడవాళ్ళ ఓట్లు మాత్రం మీకు పనికొస్తాయి. ఆడవాళ్ళు మాత్రం అన్నిట్లో మీకు చట్టసభల్లో, మీకు సభల్లోకి కావాలి. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆడవాళ్ళని ఎందుకు మీరు వాళ్ళని గుర్తించట్లేరు? ఈ దిశ ఘటనలో ప్రభుత్వం స్పందించి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఈ బాలికకు న్యాయం జరగాలంటే నిందితుడు ఎలాంటి శిక్ష పడితే ఇలాంటి చర్యలు పునరావృతం వీడిని ఒక్కడిని ఇప్పుడు మా చేతికి అప్పచెంపిన ప్రభుత్వం చేతిలో వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు శిక్ష విధించినా ఎవరికైనా హ్యాపీనే. బట్ నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే, ఇంకొక ఆడపిల్లకు ఇలాంటి సంఘటన జరగకుండా మీరు ఎలాంటి చట్టాలు తీసుకొస్తారో అవి ముందుకు రావాలి. ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ని అమలు చేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం. షీ టీమ్స్ ఏంటండి? షీ టీమ్ ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా ఒక షీ టీమ్ అయినా? ఆ పసిపిల్ల ఏ షీ టీమ్కే చేసుకుంటుందండి? ఆ మొబైల్ యాప్లో వాళ్ళకి ఏం తెలుస్తాయి? కనీసం చదువు రాదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో చిన్నపిల్లలు షీ టీమ్స్ని ఎలా తీసుకుంటారండి? రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు అంటే మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా కమిషన్ చైర్మన్ కూడా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు ఇక్కడ వచ్చిన వాడు వీళ్ళని పరామర్శన, వీటి కుటుంబాన్ని పరామర్శన దీనిపైన. అవును, ఇప్పుడు వస్తున్నారు మహిళలు వస్తున్నారు. మహిళలు ఏంటంటే వాళ్ళు మేము ఈ హోదాలో ఉన్నాం కదా, వెళ్ళకపోతే బాగోదు, ప్రభుత్వం మళ్ళీ మనకు నెక్స్ట్ ఎలక్షన్స్లలో వీళ్ళు మనకు వ్యతిరేకత చూపిస్తారు అనే భావనతో వచ్చి వెళ్ళే వాళ్ళే తప్పితే, మరి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు 4 రోజులు సంఘటన జరిగినా కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇది ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే బాలిక అత్యాచారానికి గురైందో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి, ఒకవేళ ప్రభుత్వము నిందితుడిని శిక్షించకపోతే మాకు అప్పగిస్తే కూడా మేము ఆయనకు కఠినంగా శిక్షిస్తామని చెప్పి, ఇలాంటి పునరావృతం అంటే ఘటనలు పునరావృతం కాకుండా సరైన చట్టాలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి, ఇలాంటి అంటే మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం అంటే సరిగా స్పందించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అని చెప్పి మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.